ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా సిద్దంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చామరాజ్ నగర్ ఎక్స్ప్రెస్ రైల్లో భారీ చోరీ చోటు చేసుకుంది. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి ఆగి ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీకి పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు ఎక్కి కిటికీల వైపు టార్చ్ లైట్ వేసి మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లారు. ప్రయాణికులు మేల్కోవడం, రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యేలోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇక దొంగలు 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే 2 బోగీల్లో 4 మహిళల నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. అర్ధరాత్రి కాట్పాడిలో బయలుదేరి చిత్తూరు మీదుగా తిరుపతి వెళ్లాలి. అలా వస్తుండగా సిద్దంపల్లి రైల్వే స్టేషన్ కు 350 మీటర్ల దూరంలోని పాయింట్ వద్ద సిగ్నల్ వ్యవస్థ బాక్సులు ఓపెన్ చేసి సిగ్నల్ ట్యాంపరింగ్ చేశారు. ఏ సిగ్నల్ ఇచ్చినా రెడ్ లైట్ వెలిగేలా చేశారు. అనంతరం చోరీకి పాల్పడ్డారు. రైలులోని బీట్ అధికారులు విజిల్ వేసేలోగా దొంగలు అక్కడి నుంచి జారుకున్నారు. ఇక దోపిడీ జరిగిందని తెలుసుకున్న వెంటనే పోలీస్, రైల్వే అధికారులు స్టేషన్ అన్ని మార్గాలను జల్లెడపెట్టారు. ఘటనా స్థలం నుంచి డాగ్ స్క్వాడ్ స్థానికంగా ఉన్న క్వారీ వద్దకు వెళ్లి ఆగిపోవడంతో దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది మహారాష్ట్ర ముఠా పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సేపు ఉండాలి ఎందుకు అని చెప్పి ఆ పక్కకు ఈ పక్కకు వాక్ చేయండి, టాప్ ఆ పనే చేయడం లేదు ఎవరు కూడా. అంటే ట్రైన్స్ లో ఈ పాటికి చాలా మంది లోపలనే ఉండిపోతున్నారు. ఆ ట్రైన్ లో ఏం జరిగిందో మీకే తెలియడం లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇంకా కమ్యూనికేషన్ గ్యాప్, చేతిలో వెపన్ ఉన్నది, వెపన్ పెట్టుకున్నాడు. ఆల్రెడీ ఆఫీసర్స్ అంతా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. బయట ఏమైనా టెస్ట్ జరుగుతున్నా బయట మరి ఏదైనా కూడా ఇలా పోయిందిగా ఆ ప్యాసింజర్స్ చెప్తారు కదా మరి అక్కడ జరిగింది వాళ్ళు పోతున్నారు. రైల్లో దోపిడీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చూస్తున్న మొత్తంగా చిత్తూరు జిల్లాలో ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీ జరిగినట్టుగా తెలుస్తోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. అధికారి కూడా పోలీసులకు, రైల్వే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. సో ఏంటి దోపిడీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్? చిత్తూరు జిల్లాలో రైళ్ల దోపిడీ పెరిగిపోతాయని చెప్పొచ్చు. ఏకంగా దుండగులు హోమ్ సిగ్నల్ వ్యవస్థనే ట్యాంపరింగ్ చేసి కదులుతున్న రైళ్లను ఆపేస్తున్నారు. పథకం ప్రకారం అర్ధరాత్రి దాటాక ప్రయాణికులంతా కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విధంగా రెడ్ సిగ్నల్ పడేలాగా చేస్తున్నారు. దీంతో రైలు ఆగిన కొద్ది నిమిషాల్లోనే ఏదైతే రైల్లోకి ప్రవేశించి దొరికిన బంగారు గొలుసులు కానీ వాటిని తెంపుకొని ఆ చీకట్లోనే తిరిగి వెళ్లిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా తిరుపతి, చిత్తూరు పరిధిలో గత నెల వ్యవధిలో 4 ఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో 3 హోమ్ సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ అయితే, మరొకటి కదులుతున్న రైలును చైన్ లాగి ప్రయాణుల మెడకలు వాళ్ళ మెడలో ఉన్న గొలుసులను చోరీ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా దోపిడీ పాల్పడేవారు దాదాపు 5 నుంచి 10 మంది గుంపుగా వస్తున్నట్లుగా తెలుస్తోంది. పథకం ప్రకారం సిగ్నల్ లైట్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి ఈ ఘటనలకైతే పాల్పడుతున్నారు. అయితే వరుసగా ఘటనలు జరుగుతున్నా కూడా దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం పైన కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదేదైతే ముఖ్యంగా ఒక్కో రైలు బోగీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో విధుల్లో ఉన్న కొంతమంది సిబ్బంది అప్రమత్తమై వారికి బోగీలను పర్యవేక్షించే పరిస్థితి ఉంటుంది. అయితే ఏదైతే మిగిలిన బోగీల దగ్గర ఏం జరుగుతుందో తెలియదు. సిబ్బంది కొంతమందే ఉండడంతో సులభంగా ఈ విధంగా దుండగులు ఏదైతే ఈ చోరీలకు పాల్పడుతున్న ఘటనలు అయితే వెలుగు చూస్తున్నాయి. తాజాగా తమిళనాడు తిరుపతి కాట్పాడి మార్గం మధ్యలో ఉన్న సిద్దపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నిన్న ఈ ఘటన మరోసారి చోటు చేసుకుంది. బీహార్ తరహాలో ట్రైన్ ఆపి మహిళల చైన్లను గుంజుకొని దుండగులు పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని గోప్యంగా ఉంచి రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సిద్దంపల్లి దగ్గర అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో చామరాజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ట్రైన్ ఉందో దా ట్రైన్ నెంబర్ కూడా 16219. ఆ ట్రైన్ ఆపి ఈ దొంగల ముఠా ఈ లూటీకి అయితే పాల్పడింది. మహిళల తాలిబొట్లు గుంజుకెళ్లిన వాళ్ళను ఇప్పటిదాకా పట్టుకోలేని పరిస్థితి అయితే నెలకొంది. దీనిపైన ప్రయాణికుల్లో కూడా భయాందోళన నెలకొంది. ఈ ముఠాలను పట్టుకునే పనిలో ప్రస్తుతం రైల్వే పోలీసులు ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక టీములు కూడా నియమించినట్లుగా కూడా తెలుస్తోంది. మురళి,
రైట్ వర్మ, చూస్తున్నాం మొత్తంగా రైల్వే పోలీసులు చెప్తూ ఉన్నప్పటికీ ప్రయాణికుల్లో భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రైల్వే శాఖ అధికారులు ఎవరైనా ఈ ఘటనపై స్పందించారా? ప్రయాణికుల భద్రత కోసం ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? అయితే దీనిపైన ఇప్పటికే ప్రత్యేకంగా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రైల్వే సిబ్బంది తక్కువగా ఉండటంతోనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఎక్కడైనా ఒక బోగిలో వాళ్ళ సిబ్బంది చాలా తక్కువగా ఉండటంతో ఎక్కడైనా ఒక బోగిలో ఏదైనా ఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మిగతా బోగిల నుంచి కూడా వాళ్ళు సులభంగా తప్పించుకునే పరిస్థితి అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే వీళ్ళైతే ఏదైతే ముఠా ఏదైతే సిగ్నల్ వ్యవస్థను కూడా ట్యాంపరింగ్ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు టెక్నాలజీ పరంగా కూడా వీళ్ళు అందులో నిపుణులుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇది బీహార్ కు సంబంధించిన ముఠాల పన, మరి ఇతర ముఠాల పన అనే కోణంలో కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే రైల్వే పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. దీనిపైన ప్రస్తుతం త్వరలోనే పట్టుకునే దిశగా ఏదైతే వాళ్ళ యొక్క ఆధారాల ప్రకారం వాళ్ళకి సంబంధించి మిగతా ఆధారాలు కూడా అన్వేషించి ఏమన్నా సీసీ కెమెరాల సహాయం కూడా తీసుకొని కూడా వాళ్ళు త్వరలోనే అదుపు తీసుకునే దిశగా ప్రత్యేక టీములు కూడా నియమించినట్లుగా కూడా తెలుస్తోంది. మురళి, రైట్, థ్యాంక్ యూ వర్మ. ఎవరైనా కూడా ఆపకపోయింది కదా, వాక్ చేయండి. ఎందుకు ఆగిందిరా, అది ఎందుకు సేఫ్ ఉండాలి, ఎందుకు అని చెప్పి ఆపక